అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 204 మంది భారతీయులతో కూడిన C-17 అమెరికన్ యుద్ధ విమానంలో భారత్కు చేరుకుంది. అయితే ఈ విషయం మనందరికీ తెలుసు. కాకపోతే భారతీయులను సంకెళ్లు వేసి వెనక్కి పంపడంపై విపక్ష పార్టీల ఎంపీలు భారతీయులందరినీ అవమానీయ పరిస్థితుల్లో వెనక్కి పంపారు అంటూ పార్లమెంట్లో ఇదేనా నరేంద్ర మోడీ ఫారెన్ పాలసీ అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే విపక్షాల ప్రశ్నలకు విమర్శలకు సమాధానంగా డిపోర్టేషన్ ప్రక్రియ అనేది కొత్తేమి కాదు. ఇది కొన్నేళ్లుగా కొనసాగుతుంది. ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విధానం కాదు. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తుంది. 2012లో ఈ సంఖ్య 530గా ఉండగా 2019లో 2000కు పైగా ఉంది. ఇక వలసదారులను ఎయిర్ క్రాఫ్ట్లో తరలించే విధానాన్ని 2012 నుంచి అమెరికా అమలు చేస్తున్నారు. వలసదారులకు సంఖ్యలు వేసి తరలించడం అనేది అమెరికా విధానం. ఈ జర్నీలో అవసరమైనప్పుడు వాటిని తొలగిస్తారు. వారికి అవసరమైన ఆహారం, వైద్య సదుపాయాలను కూడా సమకూరుస్తారు అని మన భారతీయ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సమాధానం ఇచ్చాడు.